హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జిమ్మ రెసిపీ. ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే చిక్కుడుకాయ రేపొట్టు కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చేసేస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చిక్కుడుకాయ ముక్కల్లో నేను ఉప్పు అన్నది ఇప్పుడే వేసేస్తున్నానండి. మీరు తర్వాత వేసుకున్నా పర్వాలేదు. ఉప్పు ఇప్పుడు వేయడం వల్ల చిక్కుడుకాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి. ఇంకా తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వండి. తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోండి, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్ద సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసి చిక్కుడుకాయ ముక్కల్లో వేసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వండి. తర్వాత టమాటాలు కూడా ఇలా మగ్గిపోయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న రేపొట్టును కూడా అందులో వేసుకోండి. తర్వాత ఇందాక నేను ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు ఉప్పు అవసరం లేదండి. కారం వేసుకోండి. కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నానండి, మాకు ఈ కారం సరిపోతుంది. తర్వాత 1/2 లీటర్ నీళ్ళు పోసి ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాలు సిమ్లోనే మూత పెట్టి మగ్గించండి. తర్వాత కూర అనేది రెడీ అవుతుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో పైన మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా కూర అయితే ఇలా రెడీ అయిందండి. చూడడానికి కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.